కలిగి మనందరూ ప్రేమించి ఈ ఎండాకాలం విపరీతమైన ఎండలుగా కాయస్తున్నప్పటికీ కూడా ఆయన మనందరినీ కూడా వడదెబ్బ తగలకుండా కాసి కాపాడి ఈరోజు ఆయన సన్నిధిలో మనం కూడుకోవడానికి ఎంత బల చెల్లించినా కానీ ఆయన మనం గుణస్థులు అయింది. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణి కూడి స్తుతించాలి. మనం చేసేది ఆరాధన అనేది కాదు. ఆరాధన అనేది దేవునికి క్రైస్తవునికి వ్యక్తిగత జీవితం. మనం ప్రతి వారం ఈ మాట పలుకుతూనే ఉంటుంది. దేవునితో వ్యక్తిగత జీవితం మనం కొనసాగించాలి అంటే సంఘంలో కూడా సాటి వారితో వ్యక్తిగత సామరస్యం కలిగి ఉంది. ఎందుకంటే దేవుడు అందరినీ కూడా తన స్వరూపంలో చేసుకున్నాడు. మనం చూసే ప్రతి మనిషిలో కూడా ముందు దేవుడు కనుక్కోవాలి. ఎప్పుడైతే మనం ప్రశాంతతగా విశ్రాంతిగా దేవుణ్ణి కనుగొనగలుగుతామో అప్పుడే దేవుని మహిమను మనం పొందగలం. వారు మందిరంలో కూడుకుని ప్రార్థన చేసుకున్నంత మాత్రాన, వాటికున్నంత మాత్రాన, పాటలు పాడుకున్నంత మాత్రాన, పాలు చేసుకున్నంత మాత్రాన ఆరాధన కాదు. ఆరాధన అనేది అర్పణ. మనకు మనంగా త్యాగం చేసుకోవాలి. మనకు మనంగా నలగాలి, ఎరగాలి. మనం ఎవరిని కూడా ఒక తీర్పుగా కానీ, ఒక చిత్తపరిచి కానీ, ఒక ఉద్దేశించి కానీ పలకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎవరిని కూడా బాధ పెట్టాలి, ఎవరిని కూడా హింసించాలి. ఆయన హింసించడానికి ఇష్టపడిన వాళ్ళని కూడా క్షమించాడే కానీ ఒక్కరిని కూడా ఎవరిని కూడా ఆయన ఇష్టపూర్వకంగా ఎవరిని కూడా ఏమీ అనాలి. కాబట్టి మనం కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడలో నడవాలని నిర్ణయించుకున్నామో, ఎవరైతే ఆయన శిష్యులుగా జీవించాలని కొనసాగుతున్నామో, ఎవరైతే ఆయన ఆరాధకులుగా ఉండాలని మనం తీర్మానించుకున్నామో అట్టిగా మనం జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాదు. లోకాన్ని రక్షించడానికి వచ్చాడే కానీ తీర్పు తీర్చడానికి రాదు. కాబట్టి మనం ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలే కానీ మనుషులకి ఇష్టలుగా మాత్రం కాదు. మనం ఎప్పుడైతే మన సొంత తలంపులతో, సొంత ఆలోచనతో సొంతంగా నిర్ణయాలు తీసుకుని మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటామో అది దేవునికి వ్యతిరేకం. దేవునికి ఇష్టమైన మార్గం మనం నడవాలన్నప్పుడు మనం నలుగుతాం, మనం బాధపడాలి, తప్పదు. ఎందుకంటే ఏ జ్ఞానము చేయనా, ఏ పాపము చేయని ఎవరిని కూడా నోరు విప్పి వ్యర్థంగా మాట్లాడి ఆ పర్లోకపు తండ్రి కుమారుడే హింసపడ్డాడు, నిందలు మోసాడు. అటువంటిప్పుడు ఆయన మార్గంలో నడవాలని మనం నిర్ణయించుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. అన్నింటినీ సహించుకోవాలి శాంతియుతంగా, బాధాకరంగా కాదు, శాంతియుతంగా. ఎవరైతే వ్యర్థంగా మన మీద నేరారోపణ చేశారో సంతోషంగా అనుభవించుకుంటున్నాం. ఆ మాట స్పష్టంగా బైబిల్లో రాసింది. కాబట్టి మన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని మనకు తీర్పు తీర్చడానికి పంపాలి, మనం రక్షించడానికి పంపించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం పేజీ నెంబర్ 42, పేజీ నెంబర్ 42, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం.
ఆ, చాలు. దేవుడు ఎందుకు పంపించాడు? అందరినీ రక్షించడానికి. ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం అందరినీ రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడే కానీ ఎవరికి తీర్పు తీర్చడానికి రాదు. ఎందుకంటే ఇస్రాయేలు లేదా ఆయన సంఘంలో చేరినప్పుడే తెలిసాయింది, ఈ యోధ నన్ను పట్టించడానికి ఏదో ఒక రోజు నన్ను పట్టించాడు, ఇది పట్టించే ఉద్దేశం ఇది ఉంది అనే సంగతి ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా యోధాని ఎప్పుడు కూడా వేరు చేసి ఆయన ఎప్పుడు చూడదు. ఎందుకంటే ఆయన తెలిసింది కూడా ఆయన ప్రేమించాడు. ఇవాళ చాలామంది క్రైస్తవులు తెలియకపోయినా సరే వాళ్ళ పాపంలో ఉన్నారు, వాళ్ళ దేవుని మందిరంలో వెళ్తున్నారు కానీ వాళ్ళ పాపం పెట్టలేదు, దేవుని మందిరంలో వెళ్తున్నారు కానీ వాడు పాపం చేస్తాం మానలేగాడు, వాడు వ్యర్థంగా తిరుగుతున్నాడు అని ఇలాగా అనేక మంది తిరిగే స్వభావంలో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో కూడా తెలుసా యేసుక్రీస్తు ప్రభు. అయినప్పటికీ కూడా ఆయన ఎంతగానో తన ప్రేమను పంచాడే తప్ప వాడిని ద్వేషించాలి. సిలివేసే బంట్లు నిర్దాక్షిణంగా పట్టుకుని మేకులు పడుతుంటే తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదన్నాడే కానీ ఒరే నా ఉసురు మీకు తగ్గుతున్నా ఒక మాట కూడా ఆయన పలకించలేదు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు మార్గంలో మనం నడుద్దామని ఎవరైతే నిర్ణయించుకుంటామో మనం కూడా అట్టి జీవితం జీవించాలి. క్రైస్తవులు అని చెప్పుకున్న అందరూ క్రైస్తవులు కాదు. ఇవాళ మన మందిరంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ మందిరాల్లో మైకులు వాడడం, తర్వాత ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని దగ్గర కానుకలు వసూలు చేయరు, అలాగా ఒక ప్రత్యేకత ఉంది మన మందిరాలు. అలాగే దేవుడి సన్నిధి ఇక్కడ ఉన్నదని ఎరిగిన వారే దీంట్లో నిలబడగలరు తప్ప అందరూ కూడా నిలబడలేదు. కాబట్టి ఎవరో ఎందుకు తీర్పులు తీరుతున్నారో మనకు అవసరం. కానీ మనం మాత్రం దేవుడి మార్గంలో యథార్థతగా మనం నడుపుతున్నామా లేదా అన్నది మనకు అవసరం. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమను పంచాడే తప్ప తనకి ఎంత బాధ వచ్చినా తనే మోసుకున్నాడే తప్ప ఆ బాధను ఎవరికి బాధగా ఇవ్వదు. ఆ బాధను ఎవరికి కూడా బాధనే ఆయన మింగాడు, ఆయన ఓర్చుకున్నాడు, భరించాడు. అలాగే ఎవరైతే ఆ బాధని దాన్ని భరించాలనుకుంటారో యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడవాలనుకుంటారో వాళ్ళకి శ్రమలు వస్తాయి. కంపల్సరీ 100% కంపల్సరీ శ్రమలే వస్తాయి. ఆ శ్రమను జయించేనే జయ జీవితం అవుతుంది. కానీ నన్ను వాళ్ళు అన్నారని బాధపడి, నన్ను నేను అన్నారని కించపరిచేదని బాధపడి, ఇలాగా మనం ఎవరైతే మనసులో లేనిపోని అపోహలతో మన అంతరంగాన్ని బాధ పెట్టుకుని మనలో ఏదైనా వేరు దాచుకుంటామో దానివల్ల ప్రమాదం. ఎందుకంటే పులిసిన పిండి ఇంతుంటే చాలు, అది పిండి ఎంత పిండి కలిపినా సరే మొత్తం పులసపెడతాం. కాబట్టి అటువంటి వేరు మనలో లేకుండా మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ప్రేమను పంచాలే కానీ ద్వేషాన్ని కాదు. అవతల వ్యక్తులు ద్వేషించినా సరే దాన్ని సంతోషంగా మనం అనుభవించాలి. వాళ్ళు మన ప్రేమను రుజువుపరచాలి. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి ప్రేమను రుజువుపరచడానికి ఎవరి విషయంలో కూడా ఆయన అన్నెత్తి మాట్లాడాలి, ఎవరి విషయంలో కూడా ఆయన నిందించాల, ఎవరిని కించపరచాల. అలాంటి జీవితం జీవించాలంటే చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టపడాలి. ఆ కష్టాన్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే ఆనందపడతారు. మొదటి ఆహ్వాన పత్రిక 223 మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం
10వ వచనం. మనం దేవుని ప్రేమించుకుని కాదు, ఆ, తానే మనల్ని ప్రేమించి ఆ. మన పాపములకు ప్రాయశ్చిత్తమే ఉండుటకు ఆ. తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమే ఉంది. ఆయన కుమారుని ఎందుకు పంపించాడు? మనం అందరినీ కూడా రక్షించడానికి పంపించాడు. మనల్ని రక్షించి మీరు నన్ను నమ్ముకోండి, మీరు నాతో ఉండండి, నేను చెప్పినట్టు ఉండండి అని మన ఎవరిని శాసించలేదు. ఆయన ఎవరిని కూడా శాసించలే. మన దగ్గర నుంచి ఏ బదులు పోలా. నేను మీకోసం నా కుమారుని పంపించాను, నా కుమారుడు బలైపోయాడు, మీరు కానుకలు తెచ్చేయండి అని కానీ, మీరు బలులు కొండని కానీ, లేదు మీరు నా వాక్యానుసారంగా ఎలా ఉంటే అలాగే మీరు అందరూ నడవాలని కానీ, లేకపోతే మిమ్మల్ని శపించాలని కానీ ఎవరిని ఆయన ఎలా. ఎవరైతే దేవునికి లోపడాలనుకుంటారో వాళ్ళ స్వభావం దేవుని ప్రేమ మనలో ఉప్పొంగాలి. మనలో ఉద్రేకం కాదు, ఆవేశం కాదు, దేవుని ప్రేమ ఉప్పొంగాలి. కానీ వాళ్ళ దేవుని సన్నిధికి వస్తున్నాము వెళ్తున్నాము అన్నట్టుగా అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ నిజమైన ప్రేమ ఏంటో వాళ్ళకి తెలియదు. ఓ సినిమా రిలీజ్ అవుతుంది చూడండి, ఆ సినిమాలో అనేక మంది ఉంటారు. ఈ మాట మన భాషలో చాలాసార్లు వాడారు. అనేక మంది వెళ్తారు, సినిమా చూస్తారు, వచ్చేస్తారు, నామకార్థంగా ఫైట్ బాగుంది లేదా ఆ సాంగ్స్ బాగుందని చెప్పుకుంటున్నారు. అంతే తప్ప మరి అన్నా బాగున్నావా, మరి పిల్లలు ఏం చేస్తున్నారు, భార్య ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నావు, ఏంటి, ఇవన్నీ కొనుక్కోరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళే వీళ్ళకి. ఆ సమయంలో ఆ 2 గంటల సేపు ఆ థియేటర్లో ఉండి ఆ సినిమా చూడటానికి మాత్రమే. ఇవాళ అనేక మంది క్రైస్తవులు కూడా అంతే. పెద్ద పెద్ద బహిరంగ సభలకి మొత్తం అందరూ కట్టడానికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారో తెలియదు, అది ఏం జరుగుతుందో తెలియదు, ఏం వింటామో తెలియదు. కానీ అందులో వెళ్తారు, మనమే వెళ్ళాలి. కొంతమంది ముస్లిమ్స్ నాకు నేను దుబాయ్ కోవిడ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉండేవాడు. అరే భాష మీరు ఎందుకు అంతమంది అని పెళ్ళిళ్ళు చేసుకుంటారని ఒక అతను ఎగతాళి అడిగితే, మేము ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మాకు అంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు మాకు, మా అల్లా చెప్పాడు మాకు. అలాగా ఇవాళ యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడా, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని మందిరానికి వెళ్తే ఎన్నిసార్లు ప్రార్థన అన్ని ఆశీర్వాదాలు అవుతాయని. ఎక్కడున్నా నువ్వు ఎన్నిసార్లు తిరిగినా నువ్వు ఏదైతే నీకు ఇవ్వాలో దేవుడు అది ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ముందుగానే అన్ని ఇచ్చేసాడు. మనం ఎక్కడికి వెళ్ళి ఎదుర్కోగల. కానీ దాన్ని ఎలా పొందాలన్నది నేను మాత్రం ఎదుర్కోవాలి. ఫస్ట్ దేవుడికి మనం ఆరాధకులుగా ఉండాలంటే మన హృదయం ప్రేమ పొంగాలి. ప్రేమ లేనప్పుడు మనం ఎంతగా ఆకర్షించుకున్నా, ఎంతగా మనం బోధించినా, ఎంతగా మనం వాళ్ళతో కలిసి జీవించాలనుకున్నా, ఆ దేవుని ప్రేమ మనలో లేనప్పుడు అది తాత్కాలికంగా జీవనలాగానే ఉంటుంది తప్ప సంఘంగా పొందుతున్నట్టు ఉండదు. దేవుని ప్రేమ అట్టి ప్రేమ. లోకమంతా కూడా ఆయన ఒకే ప్రేమతో ప్రేమించాడు. దేన్ని ఆశించాల, యేసుక్రీస్తు ప్రభు దేన్ని కోరుకోవాల, ఎవరిని ఆశించాల. ఆ పల్లవ తండ్రి కూడా నిన్ను నన్ను ఏ విషయంలో కూడా నాకు ఇది కావాలని, లేకపోతే నాకు ఇది ఇవ్వండి అని, లేకపోతే మీరు నా కోసం ఇక్కడ జీవించండి అని, ఇలా జీవించండి అని కానీ ఎవరిని ఏం కోరుకోలేదండి. ఆయన కోరుకున్నదల్లా ఒకటే, మనం రక్షించబడాలి, ఆయన ప్రేమ మనలో తెలియని వాళ్ళు చూడాలి. అంటే ఆయన కోరుకున్నాడు నిన్ను నన్ను. అంతేగాని ఆయన ఉద్దేశం లేకుండా నిన్ను నన్ను రక్షించుకోవాలా. ఎవరైతే అజ్ఞానంగా దేవుడు అంటే తెలియని వాళ్ళు, దేవుడి ప్రేమ తెలియని వాళ్ళకి మన ద్వారా ఆ ప్రేమ పంచడానికి మనం రక్షించుకుంటాం. మనం ఆ ప్రేమను పంచడానికి మనం పెంచుకుంటాం. అంతేగాని దేవుణ్ణి నమ్ముకున్నాం అన్నంత మాత్రం మనలో ప్రేమ రాదు. ఆ ప్రేమ యథార్థత ప్రేమ మన అంతరంగంలో పుట్టాలి. మన అంతరంగంలో పుడితే ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
ఒక్కసారిగా పోయేది కాదు, ఒక్కసారిగా దాన్ని విడిచిపెట్టేది కాదు. ఎందుకంటే ఇవాళ అనేక మంది సేవకులు ఎంతో అద్భుతంగా బోధిస్తారు, మెగా మీటింగులు పెట్టి. దానంతో వెళ్ళేవాళ్ళు కూడా అక్కడ ఆగుతారు. ఎంతో అయ్యా ఆ భాషలో బోధిస్తున్నాడు వింటుంటే అసలు మనసు తరించిపోయాను. దాంట్లో ఆ వ్యక్తికి సంబంధించిన మాటలు ప్రేమకరంగా ఉండుంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధ కఠినమైంది. దాన్ని అంగీకరించిన ఆయన మాటలో నడుస్తారు. వాళ్ళ అనేక మంది అలాంటి బోధలు బోధించి ఎంతో అద్భుతంగా ఎంతో గొప్పగా ప్రార్థనలో వర్ణించి ఆ బోన్ ఉన్నవాడిని ఈ బోన్ ఉన్నవాడిని నెతికి మైక్లో పెట్టి వినిపించేలాగా అయ్యి బాబా భాషలు మహాపేదానపరుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు డబ్బాలను కొట్టుకోడు. ఆయన యథార్థత ప్రేమ ప్రేమించాడు. ఆయనలో యథార్థత ప్రేమ ప్రేమించాడు కాబట్టి ఇవాళ ఇంకా మనం ఇలా ఉన్నాం, ఇంకా మనం స్వేచ్ఛగా ఉన్నాం. దేవుని శ్రమ మనకు ఇంకా రాల. దేవుని శ్రమ మనకు వస్తే మన అన్నయ్య గారు వచ్చి ఒక క్యాసెట్ చూపించారు చూసారా? ఆ మందిలో ఉన్న వాళ్ళ వ్యాసం వచ్చి గన్నట్టు మీదప్పటికి పాత్రతో సహా పారిపోయారు. అలాంటి సిచ్యువేషన్ నిజంగా వస్తే అసలు ఎదురు కాదు బొమ్ముతూ అసలు నేను ఎప్పుడు చర్చ చేయాలి బాబు నమ్మదేనా? అది మన దగ్గర ఉన్న ప్రేమ. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్న ప్రేమ ఏంటి? యథార్థమైన ప్రేమ. కానీ వాళ్ళు మనం చెప్పుకోవడానికే కానీ వినడానికే కానీ దాన్ని యథార్థతలోకి తీసుకురావడానికి మాత్రం అనేక మంది ఇష్టపడరు. అతి తక్కువ మందే ఇష్టపడరు. అతి తక్కువ మంది దాన్ని అనుసరించాలి, దాన్ని ఏమైనా పట్టుకోవాలి అని ఆశపడరు. మొదటి కొన్ని సారీ అండి పేతురు మత్తయి సువార్త 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం పేజీ నెంబర్ 7 1, 2, 3 వచ్చిన చదవనక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళ పరిచయంలో శాస్త్రులు కూడా అదే పని చేశారు. ఏం పని? ఎదటి వాళ్ళకి బోధించడమే కానీ వాళ్ళు పాటించారు, ఎదటి వాళ్ళకి చెప్తమే కానీ వాళ్ళు చేయరు. ఇవాళ కూడా అనేక మంది అదే రకంగా నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ మాట మృదువుగా ఉండాలి అని ఇలాగా ఎన్నో బోధలు బోధించున్నారు. కానీ వాళ్ళ సరే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ అవి వర్తించవు. అంటే మనం చెప్పేవాళ్ళ ఉన్నారే కానీ వాళ్ళు పాటించే వాళ్ళ లేరు. అప్పుడు పరిచయం అలాగే చేశారు, ఇప్పుడు మార్చడం అలా చెప్పారు. కాబట్టి మనం ఎలా ఉన్నామో, మనం దేవుడు మనలోంచి ఏం కోరుకుంటున్నాడో, మనం ఏమి విన్నామో, మనం ఏమి నేర్చుకున్నామో అనే అవగాహన కలిగి మనం ఆ ఆలోచన ఆ ఆశ మనలో లేనప్పుడు ఎంత గట్టిగా రోధించినా, ఎంత గట్టిగా అరిచినా, ఎన్ని గంటలు చెప్ప వర్తమానం చెప్పినా, బైబిల్ రోజుకి 4 సార్లు తిరిగేసి పోవడం చదివేసినా ఏం రైట్లో ఉంది. అసలు ఆ ఆలోచన పుట్టాలి, నీకు నాకు పుట్టాలి. ఆ ఆలోచన మనలో పుడితే నేను దేవునికి మాస్టర్ గారు మాట చెప్పాడు, ఈ మాటను మనం ఎలా గ్రహించాలి, ఎలాగ దీన్ని అనుసరించాలి, ఎలాగ నాకు తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళు చెప్పు, మా పాఠశాల చెప్పారు నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పు, బైబిల్లో ఉన్న వాస్తవమే కానీ దీంట్లో అర్థం తెలియట్లా అని ఆకలి ఆ తప్ప ఉండాలి. లేకపోతే
నా కంట్లో దూరం పెట్టుకుని నీ కంట్లో దర్శనం ఎదుగుతున్నా. అరే నువ్వు చేసేది తప్పురా, మరి నేను చేసేది ఏంటో. కాబట్టి మనం ఎవరిమైనా సరే అందరిలాగా మనకు ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు మనకి. ఈ యొక్క అవకాశం ఎవరికి దక్కని అవకాశం మనకు దక్కింది, మనకు దేవుడు ఇచ్చాడు. మనం ప్రత్యేకచాలు ఒక వర్తమానం ఒక సంవత్సరంలో కనీసం 4-5 సార్లు దాన్ని జ్ఞానించుకోవడానికి, దాంట్లో రోజు కొత్తగా మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మనకే దాన్ని మనం ఎక్కువగా 1-2 సార్లు మనం ఎందుకు దాన్ని ఎప్లై చేసుకున్నామంటే, మనలో ఇంకా ఎక్కడైనా ఏ విషయమైనా తప్పిపోయామా, ఎక్కడైనా మనం విడిచిపెట్టేసామా, ఎక్కడైనా దాన్ని తెలుసుకోలేకపోయామా అనే దాని గురించి మనకు పదే దేవుడు హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఆయన అక్కడ దగ్గరలో ఉంది, తొందరలో ఉంది. మనం దేనికి లోపడుతున్నాము? తీర్పు తీర్చడానికి లోపడుతున్నామా? మనం తీర్పులో లేదు ప్రభా, వాళ్ళు తెలివి చేశారేమో, అయినా వాళ్ళని క్షమించు అని మనం దీనంగా దేవుడికి మొరపెట్టుకుంటున్నామా? దేవుడు మనం హర్షించాలి. మనం ఎలా ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో మనం జాగ్రత్తగా గమనిక కలిగి ఉన్నాం. ఆ గమనిక లేనప్పుడు మనం ఎంతగా సహోదరులతో ప్రేమ నటించినా, అరే నీ ఎదురు నేను ఉన్నానురా, నీవు ఎన్నో అడుగుతున్నా ఉన్నాను అని మనం ఎంతగా చెప్పినా అంత వ్యర్థమే. ఎందుకంటే నిజంగా నీ మనసులో లేనిది. ఎందుకంటే కొన్ని 100 సార్లు దేవుడు అంటే తెలియనప్పుడు, వాక్యం అంటే విన్నప్పుడు నేనే అలా మోసం చేశాను. కొన్ని 100 సార్లు నా మీద ఆసక్తికుని నేను వస్తాను, నా పొలాన్ని ఆడితే నా పొలం నీళ్ళు వస్తాయని ఎదురు చూసిన ఎంతోమంది నేనే అలా మోసం చేశాను. రే నీ ప్రాణం నా ప్రాణం వడ్డేస్తాను రా, నేను నీ పొలం నీళ్ళు ఎవరో ఎలా ఉన్నాను నా అర్థం కదా అని మూర్ఖత్వంగా లేనిపోయిన డబ్బులు చెప్పి అలా నేనే ఎన్నోసార్లు మోసం చేశాను. వాళ్ళ దేవుడు మాట్లాడేటప్పటికి అరే ఎంత వ్యర్థంగా జీవించేసినా 48 సంవత్సరాలు నా జీవితం అసలు దేవుడికి ఒక్కరోజు కూడా ఒక్క గంట కూడా గడపలేకపోయానా? ఇదా నా జీవితం. ఇప్పుడు ఇంకా ఈ క్షణంలో దేవుడు నా పరిస్థితి ఏంటి? ఈ క్షణంలో దేవుడు రాకుంటే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన కలిగేటప్పటికి ఎక్కడున్నానో అక్కడే ఉన్నాం. అలాగా మనం చాలా మెలుగు కలిగి జీవించాలి. క్రైస్తవ జీవితం అనేది అది అందరూ జీవించలేదు, అది అందరికీ అర్థం కాదు. నేను దేవుని నమ్ముకున్నాను చెప్పుకున్నాను అనేక మంది ఉన్నారు, కానీ దాన్ని గమనించే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. దేవుని మనకి ఇష్టపడి ఇంట్రెస్ట్గా ఇది దాన్ని అనుసరించాలని ఆశ కలిగి అతి తక్కువ మంది ఉంటారు. మందుల్లో వచ్చే వాళ్ళ గురించో, లేకపోతే పక్కన ఉన్న క్రైస్తవుల గురించో, లేకపోతే ఇంకోళ్ళ గురించో భయపడి మందిరం వచ్చే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అరే ఇలా చర్చలపతి ఏమనుకుంటారా, చర్చలపతి భాష చదువుకోరా, అలాగా టైం పాస్ చేసుకోవడానికో, జరగడం మెప్పు పొందడానికో వచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ అలా అది కాదు జీవితం. యేసుక్రీస్తు ప్రభు కోరుకునేది అది కాదు. మనం కూడుకోవాలా, ఆయన ప్రేమను మనం బయలుపరచాలి. అది ఆయన కోరుకుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం పేజీ నెంబర్ 154. మొదటి కొరింథీ 13:3-4 సారీ అండి 4:5 వస్తుంది. 4:5 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, పొందదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ దీర్ఘకాలం అంటే
మనం ఉన్నంతకాలం, మన స్నేహం ఉన్నంతకాలం మనలో ఆ ప్రేమ సాగకూడదు. వాళ్ళే మనం భరించాలి. కొంతమంది తెలిసి తెలియక తొందరపడడం వల్ల కొన్ని సందర్భాల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. కానీ అలాంటప్పుడు మనం వాళ్ళ గురించి మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. మనం జాగ్రత్త చేయాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, అసలు నీకు ఆత్మీయత లేదు, నువ్వు మందిరాన్ని వస్తే వేస్ట్, నువ్వు మందిరానికి చర్చ వెళ్తుంది కానీ ఆ అమ్మాయి ఏం పాపం మానింది, ఆడు చర్చలో వెళ్తున్నాడు కానీ అసలు ఏమి విడిచిపెట్టాడు, తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, ఇలాగ చెప్పుకుంటాకి అనేక మంది పుట్టిస్తూ ఉంటారు. పుట్టిస్తున్నా కాదు, వాస్తవాలు కూడా అంతే, నిజంగానే చెప్తారు. కానీ నిజంగా దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు అది విన్నప్పుడు, అయ్యో ప్రభువా మా సహోదరుడు తప్పిపోయాడా, అలా తప్పిపోతే గీలేదైనా అని దీనంగా ఆయన పట్ల ఎంతో ఆశతో ఆయన మనం ప్రార్థన చేసుకోవాలి. ఆమె బలపరచాలి. మనం బలపరచాలి అంటే మన ప్రార్థనలో ఉండాలి. ఒక వ్యక్తిని నువ్వు రౌడీరా అంటే ఆడు నిజంగా రౌడీతో ప్రదర్శించుకు మొదలెట్టాడు ఆ వాడగట్లు. ఓహో వీళ్ళంతా నాకు భయపడుతున్నారు, ఇదే బాగుంది, నా ఆత్మ ఏమవుతుంది, దేవుని సన్నిధించుకోవచ్చు. అలా ఎప్పుడు కూడా ఎవరిని కూడా అజ్ఞానంగా ఉన్నారు, వాళ్ళకి తెలియదు, దేవుని అంటే వాళ్ళకి తెలియనప్పుడు ఆ వ్యక్తుల గురించి మనకు తెలిసినప్పుడు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడం తప్ప వాళ్ళని మనం తీర్పు తీర్చుకోవాలి. తీర్పు తీర్తే మళ్ళీ దేవుడి తీర్పులో మనాలి, దేవుడి తీర్పులో మనాలి. కాబట్టి మన మనసంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే నడిచొచ్చాడో, ఎలాగైతే నడిపించాడో, ఎలాగైతే నడవమని చెప్పాడో అలాగే మనం కొనసాగడానికి, మనం నడిపించడానికి, వాళ్ళు మారిన వాళ్ళతో మార్పించడానికి దేవుడికి మార్పెట్టుకోవాలి. మనం ఒకవేళ మా మందిరానికి రా, మా మందిరంలో చాలా బాధ్యతలు ఏమన్నా మనం అడిగితే వాళ్ళు వస్తారా? వారు ఆ మనసు దేవుడు వాళ్ళలో పుట్టిస్తే అక్కడికి అడుగు పెడతారు. దేవుని ఆత్మతో నింపబడిన మందిలోకి అందరూ రారు. లోకం మీద అనేక మందిరాలు ఉన్నాయి, 100 10 గోడ ఛానల్ మందిలో ఖాళీ ఉంటుంది. గోడ జనం వస్తారు. నీ నోటి తీర్దానం, ఆత్మీయ తీర్దానం లేనప్పుడు గోల్డ్ మంది వస్తారు. ఆత్మీయ తీర్దానం ఉంటే మన పుణ్యమే కారణించలేకుండా ఆ బాధకు అందరూ ఇష్టపడరు. ఆ బాధకే ఆ మాటలో, దేవుడు కలిగే మాటలో అందరూ ఇష్టపడరు. అది అందరికీ ఇష్టం. మనం ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా సహించాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగా వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళ దగ్గర మనం గొప్పగా పరీక్షించుకుని అవతల వాళ్ళని కించపరిచినట్టుగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మా కొట్లోకి చాలా మంది వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అదే విధంగా నేనే మాట్లాడాను. అలా దేవుడు తెచ్చుకునేటప్పటికి అరే ఎంత వెనక్కి వెళ్ళిపోయినా, నేను ఎక్కడో వెళ్ళవలసిన ఎంత వెనక్కి వెళ్ళిపోయినా అని ఆలోచన. మీ దేవుడి మీద ఇంటికి వెళ్తున్నారు, మీరు చేసి తప్పు, మీరు మాట్లాడే తప్పు, మీ ఇంటి తప్పు, మూర్ఖత్వంగా అనేక మందిని నేను మాట్లాడిన రోజు వాళ్ళు తెలుసుకునేటప్పటికి నేను ఎక్కడ ఉన్నాను, చాలా వెనక్కి వెళ్ళిపోయింది. చాలా నడవలసిన మార్గం అంతా కూడా విడిచిపెట్టేసి చాలా వెనక్కి వెళ్ళిపోయింది. అది గుర్తుపోతే అరే నేను ఎంత పరిగెత్తడానికి వెళ్తాను, నా వాళ్ళంతా చాలా దగ్గరికి వెళ్ళిపోయారే, నేను ఎంత పరిగెత్తడానికి వెళ్తాను నా ఆలోచన. ఎప్పుడు కూడా ఎదురు వ్యక్తిని కించపరిచి కానీ బాధ పెట్టి కానీ మన మాట వల్ల వాళ్ళ బాధ కలగకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. వాళ్ళని మనం ఒకవేళ మనకు తెలిసినప్పటికి కూడా వాళ్ళ వల్ల అది మంచివాళ్ళు కాదని తెలిసినప్పుడు కూడా మనం ఏ ఒక్క మాట మనం నోటంటే వదిలినా అది తీర్పులో. ఎందుకంటే ఈ నోటి మాట వల్ల మనం చాలాసార్లు ధ్యానించాం. ఈ నోటి మాట వల్ల మనం చాలాసార్లు ధ్యానించాం. ఎందుకంటే ఈ నాలుక అంత భయంకరమైనది. ఆ నోటి మాట, ఏ ఒక్క మాట వదిలా సరే దేవుడి సన్నిధికి అపవాది కరెక్టే రాసి పట్టుకెళ్తాడు. ఇదిగో ఇంటి కోసం నువ్వు పెట్టింది ప్రాణం అడు చూడు, ఎక్కడ తీర్పులు ఎవరు తీరుతున్నాడు, నువ్వు వాళ్ళు తీర్పు చేస్తావా,
జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. మనం జాగ్రత్తగా గమనించుకో. దేవుని ప్రేమ ఎట్టి ప్రేమో మనం రుచి చూపించాడు. దేవుని ప్రేమ ఎట్టిదో, దేవుడు ఎలాగ మనం ప్రేమించాడో అలాగే మన సాటి వాళ్ళు మనం ప్రేమించాలి. ప్రేమించడం నీకు చేత కాదు, విడిచిపెట్టే, కానీ ద్వేషించదు. ఎవరిని కూడా ద్వేషించదు. ద్వేషించి దేవుడి దృష్టిలో మనం నేరాలలో మనం మహాసభలో. కాబట్టి మనం ఎట్టి జీవితం జీవిస్తున్నామో మనం ఇతర వాళ్ళ గురించి కాదు, మనమే గమనించుకో, మనమే గమనించుకోగలం. మనమే మన లోపల మనమే నిజ ప్రభా ఇంతవరకు నాకు కనిపింపు కాలేదే, నేను వ్యక్తిగా మాట్లాడేనా, నన్ను క్షమించు అనే మనస్సు మనలో ఉండాలి. ఆ మనసు మనలో పుట్టాలి. ఆ మనసు మనలో లేనప్పుడు మనం ఎంతగా గుర్తుకున్నా, ఎంతగా వాగినా, ఎంతగా ఆసినా, ఎన్నిసార్లు నువ్వు బైబిల్ తిరిగేసి చదివేసినా ఏమీ అర్థం కాదు, ఏమి ఎక్కదు. కాబట్టి మనం ఎలాగా పసుపుకోవాలో, ఆయన ప్రేమ మనం ఎలా పొందాలో, ఆ ప్రేమ మనం ఎలా పంచాలో గమనిక బాగా అవసరం. మనం బాగా దేవుని జ్ఞానం మనకి చాలా అవసరం. ఎందుకంటే ఈ మాటలు అందరికీ అర్థం కావు. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడాలి అనే ఆశ కలిగి దేవుని ఆత్మతో నింపబడతారో వాళ్ళకే అర్థం. చాలామందికి అది అర్థం కాదు. అతను ప్రేమ అంటున్నారా, ఏం రా బాబు ప్రేమ అంటారు, అనేక మంది ఉంటారు. కానీ ఆ ప్రేమను మనం పొందాము, ఆ ప్రేమను మనం రుచి చూసాము, ఆ ప్రేమను మనం పంచాలని తీర్మానించుకున్నాం. కాబట్టి ఇవాళ మనం దృష్టికి ఆ పరిశుద్ధ దేవుడు మన ముందు నుంచి బయటపడుతుంది. కాబట్టి మన ప్రేమ, దేవుని ప్రేమ ఇంట్లో మనలో నుంచి బయటికి రావాలి. మొదటి యోహాను పత్రిక ఇంకా తీసిన ప్రజలు మరీ తీయండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించి ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూసారా, నేను దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం, నేను యేసుక్రీస్తు కోసం జీవించేస్తాను, నేను యేసుక్రీస్తు కోసమే పుట్టాను, ఆయన ఆజ్ఞను నేను పాటిస్తున్నాను, ఆయనతో నేను కలిసి జీవిస్తున్నాను అని చెప్పుకునేవాడు అనేక మంది ఈ సహోదరుని ప్రేమించే విషయంలో తప్పుకోరు. ఎందుకంటే మన కంట్లో దూరం ఉండేస్తాం, ఎదుటివాడి కంట్లో నడుచు కోసం మనం చూస్తూ ఉంటాం. అటువంటిప్పుడు అవతల వ్యక్తిలో తప్పేని కనిపిస్తుందే కానీ ఆ తప్పుని నువ్వు ద్వేషించి ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తే దేవుడు మనం ప్రేమించాలి, దేవుడు మనం ప్రేమించాలి. ఎందుకంటే దేవుడే అన్నాడు, అవును స్పష్టంగా రాసి కనిపించని దేవుడిని నువ్వు ప్రేమించలేనప్పుడు, కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు కనిపించని దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తావు? నిజంగా మనం దేవుడు ప్రేమించేవాడు అని చెప్పుకునేవాడు అనేక మంది వాళ్ళ జీవితాలు బాగోలేదంటే ఎలా బాగుంటాయి? నిజంగా ఆ ప్రేమ తెలియదు, ఆ ప్రేమ లేదు. ఎంతవాడు చెప్తానే కానీ మాటలో దాన్ని కొనసాగించడం అందరికి ఇష్టం. ఎందుకంటే మీకు దెబ్బతింటారు. దేవుడు ప్రేమ మనం పంచాలి అంటే మనం కొన్ని చంపుకోవాలి, మన స్వచ్ఛతని మనం చంపుకోవాలి, మన ఉందాతనాన్ని మనం చంపుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుకే లేదా ఉన్నతనం మనకు కావాలా అనే స్వభావం మనలో ఉండాలి. ఇవాళ ఉండేది రేపు పోయి రేపు గాల్లో కలిసిపోయి ప్రాణాలు. దీనికి మనం ఈ భూమి మీద మనం ఉందాతనం దేనికి? ఈ భూమి మీద దేనికి పనిచేస్తుంది మనకి అన్నాం? దీనికన్నా పనిచేస్తుందా? చెప్పుకోవడానికి తప్ప దేనికి ఉండదు. చెప్పుకుని అన్నీ విడిచిపెట్టుకుని వెనక్కి వస్తే అప్పుడు అర్థమవుతుంది, అరే ఇంత స్వేచ్ఛమైన జీవితాన్ని విడిచిపెట్టుకున్నాను, ఇంత వ్యర్థంగా బతికేనా, ఇదా నా జీవితం.
ఒక్కసారిగా అర్థం. మనం దేవుణ్ణి ప్రేమించడం చెప్పుకున్నామా కానీ దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామా? ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి అంటే దేవుని ఆత్మకు మనం నింపబడాలి. దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. దేవుని ఆత్మ పనిచేయనంతసేపు కూడా నువ్వు సాటి వ్యక్తిని ఎవరిని ప్రేమించలేదు. ఎందుకంటే మానవ స్వభావం ఏంటో తెలుసా? ఎంతసేపు సాటి వ్యక్తి మీద నేరారోపణం మోపి, సాటి వ్యక్తిని కించపరిచి, సాటి వ్యక్తిని దూషించి, సాటి వ్యక్తిని వేరేగా తక్కువ చేసి తక్కువగా చూడాలనే మనసు కోరుకుంటారు. నేను ఎంతకంటే ఎక్కాలి, పైన ఉండాలి, ఇంకా ఎత్తులో ఉండాలి. కానీ లూసిఫర్ ఎలా అయితే పడిపోయిందో దేవుడి దృష్టిలో బంధం కూడా అది. హెచ్చించుకునే స్వభావం ఎవరైతే ఉంటుందో వాళ్ళు దేవుని ప్రేమించలేదు. సాటి మనుషులను ఎదురు ఉన్న మనుషులే మనం ప్రేమించలేనప్పుడు దేవుడు కనిపించిన దేవుడు మనం ఎలా ప్రేమిస్తాం? దేవుడు అసలు ఎవరో? దేవుడు అసలు ఎలా ఉంటాడు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు, దేవుడు మనం తెలుసుకోవాలని ఆశ ఉన్నప్పుడు అప్పుడు మనం దేవుడిని ప్రేమిస్తాం. దేవుడిని ప్రేమించే ముందుగానే మన సహోదరుని ప్రేమిస్తాం. అరే నేను నీ వల్ల నేను ఈ తప్పు చేశానురా, నువ్వు బాధపడాల బాబు, నాకు తెలియక చేశాను, ఇక నేను అలా జరగకుండా చూసుకున్నాను రా, పశ్చాత్తాపంతో సమాధానం పడ. అందుకు నేను వేసుకున్నాడు, నువ్వు నా తరపున అర్పించే ముందు నీ సహోదరుడు నువ్వు సమాధానం పడరా. మన సమాధానం పడాలి అంటే మన ఈగో దెబ్బతింది. మన స్వచ్ఛతను చచ్చిపోదు. మన స్వచ్ఛతను మనం చంపుకుంటే ఇష్టం ఉండదు. మానవుల్లో ఉండే మొదటి జబ్బు ఇదే. మానవుల్లో ఉండే మొదటి జబ్బు ఇదే. ఎంతసేపు తను హెచ్చించుకుంటే చూస్తాడే తప్ప తగ్గించుకునే స్వభావం ఆవగింజంత కూడా ఉండదు. కనీసం ఆవగింజంత ఉన్నా దేవునికి ఆరాధకులుగా ఉండదు. రోమన్ రాసిన పత్రిక 141 పేజీ నెంబర్ 141 రోమన్ రాసిన పత్రిక 136 పేజీ నెంబర్ 136 రోమ 5 5వ అధ్యాయం 5వ వచనం. చాలు. ఎప్పుడైతే సాటి వ్యక్తుల మీద కనికరం పడే స్వభావం మనలో లేదో దేవునికి మనం మొరపెట్టుకోవాలి. నాయనా, నీ ప్రేమ, నీ కనికరం నేను సాటి వాళ్ళ ముందు చూపించలేకపోతున్నాను. అట్టి కనికరం, నీ కనికరం నా మనసులో నింపుకోకుండా ఏవైతే అవి అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని నుంచి దూరం చేసేయి, నాలో నుంచి తీసేయి అని దేవుడికి మొరపెట్టుకో. అలా మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆయన యొక్క ఆత్మతో మనం నింపి ఆయన యొక్క కనికరం మనలో పెడతాడు. అప్పుడు సాటివాది మనం ప్రేమించగలం. దేవుని కనికరం మనలో లేనప్పుడు మనం ఎవరిని కనికరించలేదు. అసలు ఆ మనసే మనకు రాదు. ఎదుటి వ్యక్తి మీద జాలిపడే స్వభావం, యథార్థమైన జాలి, యథార్థమైన కనికరం చాలా తక్కువ మందిగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది ఎవరైతే మనం ఆ కనికరం చూపించలేక, మన దేవుని ప్రేమ రుజువుపరచలేక ఇబ్బంది పడుతున్నామో అలా మహారోధంతో దేవుడిని మొరపెట్టుకోవాలి. నాయనా, నీ ప్రేమను నేను చూపించలేకపోతున్నాను, ఆ కనికరం నేను నా సహోదరుని పంచలేకపోతున్నాను, నాలో కనికరం లేదు, నాలో ఏవైతే అడ్డంగా ఉన్నాయో నీ కనికరమైన మనసు నాలో ఉండాలి. ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో, ఏవైతే అడ్డకారంగా ఉన్నాయో వాటిని మొత్తం తీసే, నాలో ఏమీ ఉంచొద్దు, నాకేమీ వద్దు, నాకు ఆ
కనికరం కావాలి, నీ మనసు కావాలి అని మనం గోజాడు మహారోధంతో ఆయన అడగాలి. అట్టి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే ఆ రోదనతో ఆ కనికరం గురించి అడుగుతారో ఆ కనికరం మనసు వాళ్ళకి ఇద్దామని దేవుడు ఎదురు చూస్తాడు. మన టైం అంతా ఏదో వెళ్ళాంలే వచ్చాంలే ఇవాళ ఆధారం గడిచిపోయింది, మళ్ళీ వారం దాకా మనం వెళ్ళక్కర్లేదు, పాస్టర్ ఏమన్నా అని సమర్థించుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రైస్తవులు చెప్పుకుని మొక్కు చెల్లించుకోవడానికి వెళ్ళినట్టుగా ఆదివారం మందిరానికి వెళ్ళి ఆదివారం దేవుడి సన్నిధిలో గడిపి ఒక గంటన్నర గడిపి వెళ్ళిపోయి మళ్ళీ వారం దాకా మనం అక్కడ వెళ్ళాల్సిన అనేక మంది ఉన్నారు. వాళ్ళు కనికరం ఎలా ఉంటుంది? అదో కనికరం గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది? కానీ మనకు తెలుసు దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు మనం, నువ్వు కనికరించకపోతే నిన్ను నేను కనికరిస్తున్నాను. ఆ కనికరం మనసు మనలో గట్టిగా దాన్ని పట్టుకోవాలి. ఆ కనికరం మనం పొందాలి. అట్టి కనికరం మనలో లేనప్పుడు మనం ఎంతగా దేవుడు బలపెట్టుకున్నా, నేను ఎంతో ఆత్మీయులు, మిమ్మల్ని అందరూ నేను ప్రేమిస్తున్నానని మీ అందరితో నేను చెప్పినా ఇంత వ్యర్థమే. ఇంకా నా మనసులో లేదు.